హాయ్ అండి. అందరికీ మనం కొద్దిగా మన వీడియోలు పెట్టడం అయితే కొద్దిగా గ్యాప్ వచ్చిందనమాట. సో మనం వరి కోసేసిన తర్వాత ఎప్పుడు మనం కైల్లోకి అయితే రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎడగారి అనేది పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మనం కొత్త ఎత్తుక్కున్నట్టయితే ఎప్పుడైతే రెడీ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనం కైల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫైనల్గా మనమైతే కైల్లోకి అయితే వచ్చేసాము. సో అసలు ఏంటి పరిస్థితి, ఇప్పుడు మనం కొత్తగా మళ్ళీ ఎడగారేయాలనుకుంటున్నాం కాబట్టి నీళ్ళు వస్తాయా రావా ఏంటి అనేది మనం వేయగలమా, వేసి దీన్ని కొయ్యగలమా, బర్రెలు ఇట్లాంటి అన్న పశువులు దోళ్ళు ఆవులు వచ్చి మన పైరుని నాశనం చేస్తాయి ఏంటి ఇవన్నీ అయితే చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనం కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా మన వీడియోని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ రైతుని అయితే మీరు ఆదరించండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఎగ్జాక్ట్గా మనం వరి కోసేసి ఒక 1 మంత్ అయితే అయిపోయిందనమాట ఈ రోజుకి. సో ఇప్పుడు మనం మే 1 నెలాఖరులో వచ్చి రెండో కారు అయితే పెడదామని అయితే మనం అయితే ఫిక్స్ అయ్యి ఉన్నాం అనమాట. సో దానికోసం ఇప్పుడు మనం కైల్లోకి అయితే వచ్చాము. మన భూమి అయితే బద్దలుగా అయితే పగిలిపోయి ఉంది. సో కల్టివేటర్ వస్తుందా రాదా అని మనమైతే చెక్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. సో నీకు ఈ విధంగా ఎండిపోయి ఉన్నప్పుడు మనకి కల్టివేటర్ అయితే పైనే గీక్కొని వస్తుంది, మనకి అంత కంఫర్ట్గా అయితే రాదు. కానీ మనకి వరి కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళు అనేది లేచిపోవాలా, ఈ అనేది లేచిపోయి మనకి ఎండిపోతే నీకు మనకి నేలకు కూడా మంచి సతవు కాబట్టి సో మనమైతే ఇప్పుడు ఈ కాళ్ళను అయితే కల్టివేటర్ ఏం చేసి ఎలా వస్తే అలాగ 2 వాళ్ళు అయితే దాన్ని పైనే వచ్చినా కూడా మనమైతే ఈ వరి కాలం కోసం అయితే మనం ఇప్పుడైతే కల్టివేటర్ కంపల్సరీగా వేద్దామని అయితే అనుకుంటున్నాము. సో ఇది మనకి చెమ్మ కూడా పెద్దగా అయితే లేదు. సో అయినా కూడా మనమైతే కల్టివేటర్ ఏం చేస్తే ఎట్టొకట ముక్కల వచ్చినా కూడా మనకి ఈ కాళ్ళు అనేది బాగా ఎండిపోయి రేపు మనం ఈ గడ్డి అనేది బాగా కుళ్ళిపోయింది అనుకోండి, రేపు వర్షం పడినప్పుడు ఆటోమేటిక్గా అది మన భూమికి కొద్దిగా సారవంతం అయితే చేస్తుంది అనమాట. సో దానికోసం అయితే మనం రేపు కానీ ఎల్లుండి కానీ మనం అయితే కల్టివేటర్ అయితే ఇచ్చేస్తాం అనమాట. అదైతే మనం కంపల్సరీగా చేయాల్సిన మొదటి పని. పోతే ఇప్పుడు మనం రెండో కారు వేసి మనం ఘటాన కాగలమా, ఒకవేళ రెండో కారుకి మనం వడ్లేదన్నా కూడా తక్కువ ఎకరాకి ఎన్ని లెక్కనిస్తాము, ఫస్ట్ కారు ఎన్ని లెక్కనిస్తాము అని చాలా డౌట్లు కూడా ఉంటాయి. ఫస్ట్ కార్ అంటే మనకు బాగా అవుతాయి కాబట్టి మ్యాక్సిమం ఒక పుట్టి అయితే మనం ఇచ్చేస్తాం అనమాట. ఇది ఎడకారు కాబట్టి మనం అరపుట్టి ఇస్తాము. సో అందులో మనది సొంతది కాబట్టి మనం చేసుకుంటే కొద్దిగా ఇబ్బంది కూడా ఉండదు. వేరే వాళ్ళకి మనం ఎవరికైనా పాలకి ఇచ్చినప్పుడు వాళ్ళు నీకు సల్ఫేట్ అనేది ఎక్కువ వేస్తారనమాట. సో అలా వేసినప్పుడు ఏమవుద్దంటే ఎక్కువ ఉప్పు తేలిపోద్ది నేల. అలా ఉప్పు తేలిపినప్పుడు ఏమవుద్దంటే నేల అనేది నీకు పాడైపోద్ది అనమాట. పాడవడం అంటే నీకు భూలో ఉన్న సారం అంతా బయటకు తీయడం వల్ల లాస్ట్కి అది సౌడు తేలిపోద్ది అని అంటారనమాట. సో అలాగా నీకు సల్ఫేట్ ఎక్కువ వేయడం వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏది ఏమైనా మనమైతే మే మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ మనమైతే ఏది ఎలాగైనా కూడా మనమైతే నారైతే పోసేద్దాం అనుకుంటున్నాము. సో నారు పోస్తే కాలువకు నీళ్ళు వస్తాయా లేదా అనే డౌట్లు కూడా చాలా మందికి ఉన్నాయన్నమాట. మనకు ఆల్మోస్ట్ బావి ఉంది. సో మనకైతే ఈ చుట్టూ అందరికీ మోటార్లు ఉన్నాయి కాబట్టి మనకి ఏరుకైతే కంపల్సరీగా నీళ్ళు అయితే ఏటుకు వస్తాయి కాబట్టి మనకి డ్యాము లింక్ అయ్యి ఉంది కాబట్టి ఏరికి కంపల్సరీగా మనకు వాటర్ అయితే ఎన్నో కన్నా అయితే పోతూ ఉంటాయి అన్నమాట. సో చుట్టుపక్కల మనకు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా బావిలోకి మనకైతే నీళ్ళు వస్తాయి కాబట్టి మనకు ప్రాబ్లం అయితే లేదు. సో అందుకనైతే మనమైతే ఎడగారు కంపల్సరీగా పెట్టాలని అయితే ఫిక్స్ అయిపోయాము. సో ఈసారి ఎడగారు పెట్టినప్పుడు నెక్స్ట్ టైం మనం ఏం చేయాలంటే ఎడగారు కోసేసిన వెంటనే మనమైతే కల్టివేటర్ వేసేసి ఏదో ఒక ఆకు సత్తవ అయితే పిల్లి బిసరో జనువులో లేకపోతే జీలకలో ఏదో ఒకటి అయితే చల్లాలా. అలా చల్లాలా లేదు అనుకుంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మనం కానీ ఎరువు కానీ దోలగలిగితే ఇంకా మంచి సత్తవ అయితే వస్తుంది అనమాట. ఎకరాకి ఒక 2-3 ట్రిప్పులు కానీ ఎరువు తోలుకోగలిగితే దాని ఖర్చు అనేది రేపు నువ్వు వరి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా
తిప్పి మనకు ఒడ్ల రూపంలో అయితే వేసేస్తుంది అనమాట భూతల్లి. భూమిని నమ్ముకుంటే చెడిపోవడం అంటూ ఏముండదు. మనం ఒక్కలా మొక్కలా చేస్తే అది ఆదాయం రాదు అని రాకపోవచ్చు, కానీ వరి విషయంలో మటుకు నష్టం అయితే ఏముండదు కాబట్టి సో మనమైతే అదైతే చేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. ఎడగారి అయితే మనం మేలో ఫస్ట్ వారం కానీ రెండో వారంలో అయితే నారైతే పోసేస్తాం. సో ఈ వాటర్ బేస్ చేసుకుని అయితే మనం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా పెడతారు కాబట్టి మనకు వాటర్ అనేది మన బావి లాక్కుంటూ ఉంటుంది కాబట్టి మనం అయితే సేఫ్ అయిపోతాం అని అయితే అనుకుంటున్నాం అనమాట. సో ఇది మన యొక్క స్టేటస్. ఈ ఎడగారులో మ్యాక్సిమం మనం పదులు వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే నీళ్లు తక్కువ ఉన్నా కూడా పైరు అనేది నీకు ఇబ్బంది లేకుండా వస్తూ ఉంటుంది. ఇంకేదన్నా పైరు వేసినప్పుడు మనం నీళ్ళు అనేది సరిగా పెట్టకపోతే పైరు అనేది సరిగా రాదు, సరిగా ఎన్నుదీదు. ఎక్కువ ఒడ్లు అనేది నీకు తరక రూపంలో పోయినప్పుడు మనకు ఆటోమేటిక్గా నష్టం అనేది వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఇలాంటి టైంలో మనం 1000 పదులు వేసుకుంటే మంచిది అనమాట. ఎందుకంటే కనీసం 4 అయ్యేటి 3 అవుతాయి. 3 అయినప్పుడు మనం ఎంతో కొంత ఇదిగా బయటపడవచ్చు. దాని తగ్గట్టు సరైన గిట్టుబాటు ధర ఎడగారులు అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పుడైతే ఎక్కడ ఒడ్లు పండించరు కాబట్టి లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి మనకి ఒక రకమైన కాస్ట్ కూడా పోతుంది. సో దానికైతే మనం ఎడగారులో ఓన్లీ పదులు వేసుకోవడం అయితే బెటర్ అనమాట. ఇది మన యొక్క ఎడగారు యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై జవాన్, జై కిసాన్.